భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి భారత ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం జట్టులో చోటు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై చర్చలు జరుగుతుండగా షమీని తప్పించడంపై మొదట పెద్దగా చర్చ రాలేదు. కానీ షమి స్వయంగా స్పందిస్తూ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే షమి తన ఫిట్నెస్ అప్డేట్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఫిట్నెస్ అప్డేట్ ఇవ్వాలి, ఎవరు అడగాలి అన్నది నా బాధ్యత కాదు. నా పని నేషనల్ క్రికెట్ అకాడమీ వెళ్లి ప్రాక్టీస్ చేయటం, మ్యాచ్లు ఆడటం. ఎవరు ఎవరికి అప్డేట్ ఇస్తారో అనేది నా పని కాదని మరోసారి అన్నారు. 2023 వన్డే ప్రపంచ కప్ లో అద్భుతమైన ఆట తీరుతో షమి అదరగొట్టాడు. రికార్డు స్థాయిలో వికెట్లు తీశాడు. అయితే ఆ తర్వాత గొంతు, కాలి గాయాల కారణంగా సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన అంతర్జాతీయ మ్యాచ్లకు ఎంపిక కాలేదు. సో షమి చివరిసారి మ్యాచ్ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరపున ఆడారు. ఈ సిరీస్ లో వరుణ్ చక్రవర్తితో కలిసి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అయినప్పటికీ ఆ తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, ఆసియా కప్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్లలో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా మీడియా ముందు చీఫ్ సెలెక్టర్ పైనే షమి కామెంట్ చేయడంతో ఇక అతను జట్టులో ప్లేస్ ఆశించకూడదని, కాబట్టి షమి కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లే అంటూ చర్చలు సాగుతున్నాయి.